స్పీకర్ అనసూయ జస్ట్ కామెంట్స్ చేశారు. జై శ్రీరామ్ అనే వాళ్ళంతా దాడులు చేసేవాళ్ళు దాడులు చేస్తారన్నట్టు మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? దాన్ని ఎలా చూస్తామంటే జై శ్రీరామ్ అని ప్రతి ఒక్కళ్ళు అంటారు. ఇప్పుడు మేము అంటాము, ప్రతి ఒక్కళ్ళు జై శ్రీరామ్ అంటే మేము ఆకటి మీదనే పుట్టినాక మరి జై శ్రీరామ్ అనుకుంటా మేము సాలి బట్టలు వేసుకొని జై శ్రీరామ్ కంటే ఇదేమన్నా హీనం తక్కువనా? ఇప్పుడు జై శ్రీరామ్ అన్న వాళ్ళంతా ఒక పూరం బొక్కులే వేసుకో, మరి నువ్వు మంచిదానివా? ఇప్పుడు నువ్వు ఒక బ్రాహ్మణి పుట్టినావు, బాపనోళ్ళ దాంట్లో పుట్టినావు, నీ అవ్వయ్య గిదే నేర్పిండా? ఒక తెలంగాణ ఒక భారతదేశం కట్టుబట్టు ఉంది, మన భారతదేశానికి ఒక పేరుంది. మరి నువ్వు అది ఏమన్నా ఉంచినవా? ఉంచలేదు కదా. నీదెందో నువ్వు బతుకు. జై శ్రీరామ్ అన్నోళ్ళంతా మంచోళ్ళు కాదంటే నీ నాలుక కట్ చేస్తాం మేమే పోయి. జై శ్రీరామ్ అన్నోళ్ళంతా హిందువులందరం పోయి నీ మీద కేసు కూడా పెడతాం. ఇంకా 4 రోజులు చూస్తాము. చూసి నువ్వు పెట్టలేదమ్మా కేసు, నేను ఏదేదో అన్నారని మరి నువ్వు పెట్టినావు కదా. మరి నువ్వు పెట్టినప్పుడు మీ ఎందుకు పెట్టకూడదు? జై శ్రీరామ్ మరి మేమంతా మంచోళ్ళం కదా? మందిని ముంచేటోళ్ళమా? కొంపలు ముంచేటోళ్ళమా? మేమన్నా తిరిగిపోతాళ్ళమా? మరి అదేనా ఆన్సర్లో చెప్పాలి. రేపు పోలీస్ స్టేషన్లో సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే ఆడక్కర్ రావట్లేదని ఇలా మూతి అలా మూతి ఇలా మూతి తిప్పుతూ ఉంటాను కదా. ఆడక్కర్ రాలేక కాదు, మేము పోలీసు వాళ్ళన్నా భయపడం, జైలన్నా భయపడం. ఒక్కసారే కదా మనం చచ్చిపోయేది. 10 సార్లు పుట్టాం, 10 సార్లు చచ్చిపోము. ఎందుకంటే జై శ్రీరామ్ కోసము హిందూ ధర్మాన్ని కాపాడదాని కోసం ఎప్పుడైనా చచ్చిపోయేదే. మేము చచ్చిపోతాం, కానీ నీలాగా సాలి బట్టలు వేసుకొని మేము బతకటం లేదు. జై శ్రీరామ్ అంటలేదు. జై శ్రీరామ్ అంటే ఆ దేవుడికి అక్కడికి ఆలకించవచ్చు. గాలి దేవుడే ఒక దేవుడు. మా మాటలు విని ఎందుకు మరి ఈ గుళ్ళు ఎందుకు, ఈ పూజలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, మరి ఈ బోనాలు ఎందుకు, ఈ పూజలు ఎందుకు? మరి ఆ మాత్రం జ్ఞానం లేదా? ఈ చేతుల్లో నువ్వు అన్నం తింటా లేదా? ఏం తింటానో ఒక అబ్బాయిని ఏది ఇస్తానో నువ్వు సోషల్ మీడియాలో చూస్తున్నా అంటే అబ్బాయి మగవానన్నా మమ్మల్ని ఏది నీకు దమ్ముంటే నువ్వంటే కేసు పెడతావా? కేసు పెట్టారు ప్రతి ఒక్కళ్ళకు. సత్యనారాయణ సార్ ఏ పోలీసు వాళ్ళు అయినా అనసూయ మీద మేము కేసు పెడతానికి సిద్ధంగా ఉన్నాం. మేము హిందువులం, సనాతన ధర్మాన్ని కాపాడుకొని రామ పొద్దులేతా అని మేము బతికేటాళ్ళం మేము. ఎందుకంటే ఇలాంటి సినిమాలు కట్టి పోటీ బట్టలు వేసుకొని గాలంటి అన్నా కానీ నేను ఎందుకంటా మన తెలంగాణ పోరే అని నేను ఎంతమందికి సమాధానం చెప్పినా. కానీ నువ్వు రెచ్చిపోయి అంటే ఎప్పుడు నువ్వు సోషల్ మీడియాలో కనిపించాలా? ఈ దునియాలో ఈ సినిమాలో షూటింగ్లో చేసేటోళ్ళు ఏ ఆడిది లేదా? నువ్వే ఒక ఆడదానివా? అసలు ఇప్పుడు సంజయ్ రెడ్డి తిట్టంగానే ఆమె మీద పోయి కేసు పెట్టేది. పోలీసు వాళ్ళు కూడా ఎందుకు తీసుకురో అర్థం కాదు. ఆమె అన్నది కరెక్టే, ఒక 2-3 సరే మాటలు తొలికినాయి. మరి మీ ఆయన కూడా నిజంగా ఎట్లు ఊరుకుంటానని మరి నేను మాట్లాడుతున్నాను. మరి నేను తీసుకొని రేపో మాపో ఈ 4 రోజులు ఇంటా 5వ రోజు నేను ఎవరికి చెప్పాలో వాళ్ళని తీసుకుపోయి ఎవ్వరొద్దు. ఒక 2 ఉన్న మహిళలు నీ మీద మేము కేసు పెడతాం. ఇంతతో వెనక్కు బిక్కో నాలుకే ముందు నాలుక జాగ్రత్త మాత్రం మేము ఏదైనా చేద్దాం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా రాముడిని చితని అంటున్నావు కదా, మరి మాకెంత పౌరుషం ఉండాలి? నువ్వు ఎట్లా పడితే అట్లనే ఉండేదానివి. భూమికి అదేదో వాళ్ళు పెద్ద ఏదో సినిమా చీరలు ఓపెనింగ్ ఉంటారు, బట్టల షాప్ వాళ్ళు లేరా ఓపెనింగ్కి పిలుతారని ఆ ఓపెనింగ్ కాడికి పోయి నువ్వు ఒక పక్క మొత్తం కానొద్దంటే ఇలా ఎగురుతున్నావు. అంతకంటే నా రాముడు ఏమన్నా తక్కువనా? మేమేమన్నా తక్కువనా? దేనికి మాట్లాడుతున్నా నువ్వు? హద్దులో మాట్లాడు, నీ హద్దులో నువ్వు ఉండు. కేసులు మాకేం కాదు. ఏం చేస్తారు మమ్మల్ని? ఎన్ని దినాలైనా ఉండొస్తాం, మాకేం బాధ లేదు. నీ మీద మేము కేసు పెడదామని మేము మాట్లాడుకుంటున్నాం. ఇది అనసూయ దాకా ప్రతి ఒక్కళ్ళు దీన్ని షేర్ చేసి ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో పెట్టుండి ఆమె సంగతి చెప్తాం. ఎందుకంటే ఆమె మన భారతదేశంలో బతుకుంటా వేరే పాకిస్తాన్కి సపోర్టింగ్ చేస్తాను. అది ప్రజలకు తెలియదా? మరి ఇక్కడ సినిమాలు ఆమెని సినిమాలలో కూడా ఎవ్వరు పెట్టుకోవద్దు నేను చెప్తున్నా. ఏది బట్టల షాప్ వాడు కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే ఆమె ఒక్కటి వచ్చి ఆమె ఓపెనింగ్ చేయగానే చీరలు కొనగానే అమ్ముడు పోవట్లేదు. ఈ భారతదేశానికి ఏం మెసేజ్ ఇస్తుంది? వేరే దేశానికి సపోర్ట్ ఇస్తుంది. ఎవరికి? ప్రకాశ రాజు వాడు నాది ఆధార్ కార్డు పోయిందని కుక్కలాగా వాగుతున్నావురా నువ్వు. దేశానికి ఒక కార్డు పెట్టుకుంటున్నావు, దేశానికి ఒకట. నువ్వు అవ్వ అయ్యా అబ్బకు పుట్టినోడు అయితే ఇలాంటి పనులు చేయరు. మళ్ళీ తిరిగి బీజేపీ వాళ్ళనే ఏదేదో మాట్లాడుతుంది కుంగదీత. ఆయనే నువ్వు కుక్కవని మేము వదిలేసినాం, కుక్కవు కానీ వదిలేయం. నువ్వు ఎప్పుడు దొరికితే అప్పుడు నరం కట్ చేస్తాం, నరం కోసేస్తాం. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. మోడీ గారిని ఏం చేస్తావురా నువ్వు?
మోడీ గారు ఎంటిక రాలిపోతాయి రోజుకు ఒకటో రెండో దాని బతుకు ఆయన ఎంటిక ఊడిపోయినంత బతుకు లేదు. గుర్తుంచుకో ప్రకాష్ రాజు. అనసూయ ఈ బతికైందో నాకు తెలిసింది, ఎందుకంటే వేరే దానికి నువ్వు పేపర్ లీక్ది కూడా మాట్లాడుతుంది. నీకెందుకమ్మా? నువ్వు ఆడ ఎగురుతున్నావుగా, ఉండిలేని పట్ల ఎగురు. నీకు మళ్ళీ వీటి గురించి ఎందుకు, దేశం గురించి ఎందుకు, పార్టీ గురించి ఎందుకు, దేని గురించి నీకెందుకు, రాముడి సీత గురించి ఎందుకు? నువ్వు నిజంగా రాముడిని సీతని కించపరిచినోడు మట్టిలో భూలోకంలో కలిసిపోయినారు, మట్టిలో కలిసిపోయినారు. ఎంతమందో తెలుసా? నువ్వు సోషల్ మీడియాలో చూసుకో ఎంతమంది లెక్కుందో. రేపు నువ్వు కూడా అలాగనే కలిసిపోతావు. సీతని, రాముడిని, మన దేశాన్ని, మన భారతదేశాన్ని. నువ్వు భారతదేశంలో పుట్టి భారతదేశాన్ని నువ్వు కించపడుతున్నావు అంటే నిన్ను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చెయ్యం ఇక, ఎందుకంటే తిట్టి మా నోరు మొత్తుంది. నీ మీద కేసు పెడితే ఇంకోసారి ఇలాంటి వాక్యాలు రావు. నువ్వు సోషల్ మీడియాలకు నువ్వు అంటే సోషల్ మీడియాలో వచ్చి ఏం వరకు పెడుతున్నా? ఇలాంటివేనా? ఏ సినిమాలు కానీ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కానీ ఏమైనా తీసుకోకూడదు. ఈ బట్టల షాపులు కూడా మనం పిలవద్దు. ఎందుకయ్యా ఈ బట్టల షాపులకు ఎవరు దొరకలేదాయా? మంచి మంచి కట్టుబట్టు ఉన్నోళ్ళు, మంచి వాళ్ళు ఉన్నారు. మీకు వాళ్ళు పనికి రాలేదయ్యా? ఈ పెంతగానో ఇలా ఎగరటామని మీకు కావాలయ్యా? మంచి వాళ్ళు వద్దయ్యా? ఈ దేశానికి ఏం మెసేజ్ దాన్ని తీసుకుపోయి పెట్టుకొని మన దేశాన్ని, మన భారతదేశాన్ని కించపడుతుంది. అందులో సీతారాములు అంటే మేము ఊరుకోం. ఇది ప్రజలందరికీ తెలుసు. ప్రకాష్ రాజు కూడా సీతారాములు అంటేనే మేము బాగా తిట్టినాము. ఇప్పుడు అనసూయకు ఉన్నది చింతకాయ పచ్చడి ఉంది. ఇంకొక 2-3 రోజులు చూస్తాము. మేము కేసు పెట్టడానికి రెడీగా ఉన్నాం. మాకు 100 మంది వద్దు, మేము ఇద్దరు ఉన్నాం. మేము అక్కల జిల్లాలో పోతున్నాం. మేము కేసు పెడతాను. సోషల్ మీడియా ప్రతి ఒక్కళ్ళకు ఇంకొక టాట బీజేపీ వాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడుతున్న అన్నవాళ్ళు, జై శ్రీరాము అన్నవాళ్ళు మొత్తం ముందుకొచ్చి అనసూయ మీద కేసు పెడుతున్నా. సోషల్ మీడియాలో ఎవరైనా మాట్లాడి పెట్టద్దు. ఒక అబ్బాయిని బాగా ఏదిస్తుంది. అబ్బాయి కూడా కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకుంది. ఎందుకంటే ఆయన కూడా జై శ్రీరామ్ అంటాడట. ఆయన ఏదేదో కామెంట్లు పెడుతుంది. అంటే ఆమె ఏమనుకుంటుంది, నేను ఆడామని కదా, వాడు మగపిల్లాడు అంటారు. ఆ అబ్బాయికి మేము ఉన్నాం సపోర్టింగ్గా, మేము ఉన్నాం. అమ్మలాగా అక్కలాగా మేము ఉంటాము. ప్రతి ఒక్కళ్ళు ఈడే చూసి బీజేపీ వాళ్ళే కానీ జై శ్రీరామ్ అన్న వాళ్ళంతా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నా. అనసూయ మీద మేము కేసు పెడతాం. ఎవరైనా శ్రీరాముడిని తిట్టిన వాళ్ళని ఇప్పటి నుంచి మేము కేసు పెట్టడానికి, దేశ మాత కోసం అన్న వాళ్ళని మేము కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు తిరిగి కూడా ఇట్లా మాట్లాడినా కూడా కేసులు పెడుతుందేమో. ఇప్పుడు ఈ వీడియో వేసిన తర్వాత కూడా తిరిగి మా ఛానల్స్ మీద కేసులు పెడుతుంది. ఈ ఛానల్ మీద కేసు పెడితే నేను మాట్లాడతా. ఎందుకు పెడుతుంది ఛానల్ మీద? అప్పుడు కూడా ఆ ఛానల్ మీద దేనికి పెడుతుంది? సోషల్ మీడియా ఎందుకుంది అంటే మీరు వేరే వాళ్ళ గురించి, ఒక రేవంత్ రెడ్డి గారి గురించి ఎంతమంది ఎన్నో మాట్లాడుతాడు. మరి ఆయన వచ్చి, మరి ఆయనదే కదా దేశం, మరి ఆయన ఎందుకు పెడతాలే? కేసు తీసుకుంటే అలా ఉండాలి కొంచెం. ఎందుకంటే ఇలాంటి ఓలగరగా మాట్లాడుతాను కాబట్టి పెడతారు. ఎందుకు పెడతారు? ఏ సోషల్ మీడియాలో ఎవ్వరికి ఇంకా ఏదన్నా గలీదుగా పెట్టి మీరు ఇంకా ఏదన్నా ఆమెని తిడితే మీరు పెట్టు. ఎందుకంటే ఆడమే కదా, ఒక చేత మాత్రమే తిడుతుంటే మీ ఎందుకోకుండా హిందూ ధర్మాన్ని దెబ్బతీస్తున్నావు. వేరే పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నా ఈమెకు చుట్టాలట్టుంది, వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నావు అంటే ఈ దేశానికి ఏం చేయాలని ద్రోహం చేస్తుంది ప్రకాష్ రాజు. ఈమె ఇంకొక 2-3 ఉంది కదా. ఇప్పుడు ఇంకొక అమ్మ ఏంకారు ఆమెని ఎట్లా పడితే అట్లా డ్రెస్సులు వేసి తిడుతుంది కదా. అందు గురించి అలా ఒక తులసమ్మ ఉన్నది. ఆ తులసి గంజాయి మొక్కని ఒక 4గురిని మనకు దేశం పట్టిన పీడ. ఎందుకంటే మన పిల్లలు ఖరాబ్ అయిపోతారు కదా. మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలిగా, మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలన్నా వద్దా? సోషల్ మీడియాలో ఎవరు పెడతారో ఇది పోలీసు వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు కదా. నేను సత్యనారాయణ సార్ చూడాలి. ఎందుకంటే జై శ్రీరామ్ అన్నోళ్ళంతా మేము మంచోళ్ళం కాదట. మేము ఏడ చెడ్డ పనులు చేసి బతుకుతున్నాము. అనసూయతోటి పలికి నువ్వు అలా సంజయ్ రెడ్డి మీద కేసు పెట్టంగానే మరి ఆమెని కమిషన్ ద్వారా పిలిపించిండు. మరి రేపు అనసూయను కూడా పిలిపియాలి. మేము కూడా పోయి కేసు పెడతాము. హిందువులు జై శ్రీరామ్ అన్నోళ్ళంతా మీరు కదిలి రావాలి. మీ ఇద్దరం పెట్టొచ్చినాక మీరు ప్రతి ఒక్కళ్ళు కదిలి రావాలి. దీనికి అనసూయ మాకు సమాధానం చెప్పాలని ప్రజల్ని మొత్తం బీజేపీ తరఫున, పవన్ కళ్యాణ్ మన వాళ్ళు అభిమానుల తరఫున నేను ప్రతి ఒక్కళ్ళకు మాట్లాడేది ఇదే, ప్రతి ఒక్కళ్ళని కోరుకునేది ఇదే. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుందాం. అనసూయ లాంటి వాళ్ళని, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళని నలిపేయాలి. ఇంకొకసారి వేరే దేశానికి సపోర్టింగ్ చేస్తాడు. ఇక్కడ వేరే దేశానికి సపోర్టింగ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఉండకూడదు. ఇదొక్కటే నేను కోరుకుంటాను. నీ దేశం అన్న మంచిదే. ఎందుకంటే
ఈ దేశాల నుండి వేరే దేశానికి సపోర్ట్ చేస్తానంటే మా పోరగాళ్ళని దెబ్బతీయాలన్నా, మన దేశాన్ని దెబ్బతీయాలన్నా, అక్కడి నుంచి ఏమన్నా వేరే వ్యక్తుల్ని ఈ దేశం తీసుకొద్దామన్నా, మరి అది కూడా బయట పెట్టాలి కదా. అందు గురించి అనసూయ నాలుకే భద్రం. ప్రకాశరాజు జాగ్రత్తగా ఉండు, ప్రకాశరాజు జాగ్రత్తగా ఉండు. ప్రకాశరాజు మోడీనే మా బీజేపీ తరఫున ఒక్క మాటని ఇంకా నాలుక జారినా నిన్ను మేము ఏం చేద్దానికైనా వెనకాడం. అది గుర్తుంచుకోవాలి ప్రకాశరాజు.